భూమి జుర్రేస్తా ఉందయ్యా నీళ్ళన తన గ్రావిటీ యూజ్ చేసి. శివుడు ఏమో కొండెక్కి కూర్చున్నాడు. పోకర మొత్తం చూస్తా ఉన్నాడు అక్కడ కూర్చొని. ఇకపోతే వరల్డ్ వార్ 2లో తమ దేశంలో ఎంతోమంది చనిపోయారని ఒక సన్యాసి ప్రపంచ శాంతి కోసం శాంతి స్తూపాన్నయితే నిర్మించాడు. ఇందాకే శివయ్య కొండపైన ఉన్నాడన్నా గదా! అట్టే ఆయన గంగమ్మ దగ్గర గూడా ఉంటాడు గదా! అందుకని భూమాత నీళ్లు పీల్చే పక్కన ఉన్నాడు గుప్తంగా. ఇట్టా ఈరోజైతే 4 ప్రదేశాలు చూసేసాం పోఖరాలో. వాటి గురించయితే వెంటనే చూసేద్దాం. అయితే స్టార్ట్ చేద్దామా ఇంకా? అందరికీ నమస్కారం. ఇది మా నేపాల్ ట్రిప్‌లో 6 రోజు. నిన్న ముక్తినాథ్ నుండి పోఖ్రా వరకు చాలా పెద్ద ప్రయాణం చేశాం గదా! అందుకే ఈరోజు కొంచెం ఆలస్యంగా లేసాం అలసిపోయి. ఫ్రెష్ అయ్యి సుమారు ఉదయం 11 గంటల సమయంలో అయితే ఈరోజు ట్రిప్ ప్రారంభించాం. ఈరోజు మేమైతే పోఖ్రాలోని కొన్ని ఫేమస్ ప్లేసెస్ అయితే చూసాం. అవి పుమ్‌డీకోట్ మహాశివుడు, వరల్డ్ పీస్ పగోడా, గుప్తేశ్వర్ గుహ, ఆ పక్కనే ఉన్న డేవిస్ ఫాల్స్. ఈ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ చాలా అందమైన ప్రదేశాలు కనిపిస్తాయి. కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరైతే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే K2 హోటల్ నుంచి బయలుదేరాము. బయలుదేరాక రోడ్లోకొస్తా ఉండేటప్పుడు ఇక్కడేదో టమాటా మొక్కలు కనిపించాయి. సర్లే వాటిని కూడా ఫోటో కొట్టేద్దాం అలా కొట్టేసాము. ఈరోజు కూడా తిరిగేదానికి ఒక వాహనం అయితే హైర్ చేసుకున్నాం. కాకపోతే ఈసారి కారొస్తదనుకుంటే ఒక వ్యానే వచ్చింది. ఈ వ్యాన్ అయితే నేను సినిమాల్లోనే చూసాను. ఇదే ఫస్ట్ టైమ్ అయితే ఎక్కడం, చూడడం కూడా రియల్‌గా. మామూలుగా అయితే ఇవి థాయిలాండ్ లేదా బ్యాంకాక్ అలాంటి ప్లేసెస్‌లో ఉంటాయి. ఇక్కడ నేపాల్‌లో కూడా ఉన్నాయి. నేపాల్ మల్టిపుల్ కంట్రీస్ నుంచి అయితే వెహికల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ తక్కువ. అందుకనే మల్టిపుల్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ ఉంటాయి. ఇండియా కన్నా ఎక్కువే ఉంటాయి మోడల్స్. ఇంకా ఈ వ్యాన్‌లో అయితే ఎక్కి మేము బయలుదేరిపోయాం. ఈరోజైతే ఈ వ్యాన్ కోసం సుమారు 3000 వరకు ఇండియన్ రూపీస్ అయితే కట్టాము. అలాగే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. మొదటైతే మేము వెళ్ళింది పుమ్‌డికోట్ మహాశివుడి దగ్గరికి. మార్గంలో లోకల్ నేపాలీ డిష్ కనిపించింది. ఆ డిష్ పేరు మీకు తెలిసైతే కామెంట్‌లో చెప్పండి. దీని పేరే సేల్ రోటీ అట. దీన్ని ఇక్కడ హిందువులు తీహార్ లేదా దర్శిన్ అనే పండగలకి స్పెషల్‌గా చేసుకుంటారు. ఫర్ సపోజ్ మనం సంక్రాంతికి అప్పచ్చులు, నిప్పట్లు ఎట్టా కాలుస్తామో సేమ్ అదే టైపు. కాకపోతే ఇవి రింగులాగా చాలా పెద్ద రింగున్నాయి. టేస్ట్ అయితే బాగుంది గానీ మన నిప్పట్లాగా లేదు. కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది. మీరు ఈ సేల్ రోటీలు ఈ నార్త్‌లో గూడా చూసుండొచ్చు. కాకపోతే ఇవి నేపాల్ ఆరిజిన్ ఉన్న ఐటెము. మీరు దీన్ని ఎక్కడైనా తినుంటే అయితే కామెంట్ వెంటనే చేసేయండి. కాకపోతే ఆ ఆథెంటిసిటీ కావాలంటే నేపాల్‌లోనే తినుండాలి. వచ్చేయండి పోకరాకి తినేద్దురు మరి. ఈ బుమ్డికోటకి రావాలంటే ఒక కొండెక్కాలి. సన్నని మలుపులు, ఫుల్ గ్రీనరీ అంతా చాలా బాగుంటది. ఇక్కడికి చేరుకునే దానికైతే 12:45 ఆ టైం అయింది. ఇంకా ఇక్కడి నుంచయితే మొత్తం పోఖ్రామ్ అయితే ఏరియల్ వ్యూలో సూపర్‌గా కనిపిస్తది. ఇక్కడ దారు అని పేరుతో వుడ్‌తో చేసిన ఒక హోటల్ కూడా ఉంది. కానీ అది క్లోజ్ అయింది. మొత్తం అయితే అంతా చెక్కతోనే నిర్మించున్నారు. దారు అంటే మీకు తెలుసు గదా! ఏందో మళ్ళీ చెప్పవలె స్పెషల్‌గా. ఈ బుమ్డికోట్ నుంచయితే స్టెప్స్ దిగుతూ వరల్డ్ పీస్ పగోడాకి గూడా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మొత్తం చుట్టూ పచ్చని ప్రకృతి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. కాకపోతే అప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అవ్వడంతో ఎండ మాత్రం వాయించేసింది. మేము వెళ్ళింది కొద్దిగా ఎండాకాలం సీజను. ఈ పుండికోట్ శివయ్య విగ్రహం అయితే పోఖ్రాకి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి శివయ్య ఎంత ప్రశాంతంగా గంభీరంగా కూర్చొని చూస్తా ఉన్నాడో పోఖ్రాని. ఈ విగ్రహం ఎత్తేమో 51 అడుగులు. కానీ అది ఉన్న బేస్ కూడా కలిపితే 108 అడుగులు. ఇక్కడికి చేరుకోవాలన్నా కూడా మనం 108 మెట్లెక్కే శివయ్య దగ్గరికి చేరుకోవాలి. ఇకపోతే ఇక్కడ ఉన్న డమరుకం ఆసియాలోనే అతి పెద్ద డమరుకం అంట. ఈ శివయ్య కూడా కూర్చునుండేది దానిపైన కూడా ఒక శివలింగం పైన ఆయన కూర్చున్నట్టుంటది. మీరు దూరం నుంచి చూసారంటే. ఈ శివలింగం చుట్టూ మళ్ళా చిన్న చిన్న శివలింగాలు మళ్ళీ వరుసగా ఉంటాయి. మీరు బాగా గమనించారంటే. ఇక్కడ కాసేపు కూర్చునేసి తర్వాత మళ్ళీ మేము అయితే ఈ పీస్ పగోడాకి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఆ డ్రైవర్ అంకుల్ అయితే ఇక్కడి నుంచి అక్కడికి వ్యాన్ ఏసుకొచ్చేసాడు. మేము ఇంక పగోడా దగ్గరైతే వ్యాన్ ఎక్కి బయలుదేరాము. ఈ పీస్ పగోడాకి వెళ్ళే దారైతే ఫుల్లు గ్రీనరీ దుమ్‌దాం అందమే అందం. రకరకాల పూలున్నాయి. ఫోటోలు కొట్టుకుంటానే ఉన్నాను. ఇకపోతే మేము విచ్చలవిడిగా ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడి నుంచి చూస్తా ఉంటే అంటే కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు. మన దగ్గర అంత పెద్దవి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకైతే తెల్లటి హిమాలయాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అది అన్నపూర్ణ ట్రెక్కింగ్ అని కూడా నేపాల్‌లో ఒకటి చేస్తారు. క్వా మంచు కొండ ఎక్కుతారు. ఇప్పుడు ఎవరెస్ట్ ట్రెక్కింగ్ ఎలా చేస్తారో అదే విధంగా ఈ అన్నపూర్ణ పర్వతం ఇటువైపే ఉంటుందట. ఇకపోతే ఈ శివుడొచ్చి ఇక్కడ నైరుతి వైపున ప్లేస్ చేసున్నారు. నైరుతి వైపుకే ఎందుకు ప్లేస్ చేశారంటే యాక్చువల్‌గా ఈ
కైలాసం అనేది ఈ పోఖ్రా నుంచి నైరుతి దిక్కున ఉంటుందని ఒక ప్రగాఢ నమ్మకం అట. అందుకని నైరుతి వైపుకి శివుడిని ప్లేస్ చేశారు. ఇక్కడ ఎళ్ళే ఎంట్రన్స్ కూడా చూసారంటే మీరు ఆర్చ్ కూడా ఓ చిన్న శివలింగం పెట్టేశారు. ఇక్కడ లేక్ ఉంది కదా! ఈ లేక్ అయితే ఫివా లేక్. దీంట్లో బోటింగ్ కూడా చేయొచ్చు మనము. ఈ పుండికోట్ శివయ్య గురించి పూర్తి డాక్యుమెంటరీ అయితే ఈ పైన ఇక్కడుంది. ఇక్కడ క్లిక్ చేసి అయితే డీటెయిల్డ్‌గా వీక్షించండి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఆ సన్నని బాటలో. ఇక్కడ వెళ్తూ ఉంటే ఇలా ఓ నేపాలీ మహిళ చూడండి గడ్డి అలా ఫుల్లుగా యేసుకొని వీపుకి ఇలా ఇంటికి వెళ్తూ ఉంది. ఫైనల్‌గా అయితే జపనీస్ ఆయన నేపాల్‌లో నిర్మించిన ఈ శాంతి స్తూపానికైతే చేరుకున్నాము. ఆనదు. ఆనదు అంటే ఆనదు, ఆనింది అని గాదు. ఆనదు అనేది ఈ కొండ పేరు. ఈ ఆనదు కొండపైన ఈ పీస్ పగోడా అయితే ఉంది. దీన్ని వరల్డ్ పీస్ పగోడా లేదా శాంతి స్తూప అని అంటారు. దీన్ని నిచిదాత్సు ఫుజి అని ఆయన కట్టాడు. ఈయన జపనీస్ బౌద్ధ సన్యాసి. ఈయన ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఓ 80 కట్టాడట. ఈ స్తూపంలో 4 వైపులా 4 బంగారు బౌద్ధ విగ్రహాలు ఉంటాయి. ఒక్కో బౌద్ధ విగ్రహం ఒక్కో దేశం అయితే గిఫ్ట్‌గా ఇచ్చిందంట. జపాన్, శ్రీలంక, థాయిలాండ్ ఇంకా నేపాల్ దేశాలు ఒక్కొక్క విగ్రహాన్ని బహూకరించాయి. ఈ స్తూపం పైన బంగారు శిఖరం గజూరు ఉంటుంది. అందులో అయితే శ్రీలంకోళ్ళు ఇచ్చిన క్రిస్టల్ రాయి ఒకటి ఉంటదంట. ఆ క్రిస్టల్ రాయి మేధస్సుకైతే చిహ్నం అంట. ఈ జపనీస్ సన్యాసి అయిన నిచిదాత్సు ఫుజి అని ఆయన చాలా తంటాలు పడ్డాడంట ఇది కట్టేటప్పుడు. మొదట పునాది వేసి అంతా అయిపోయిందిరా నాయనా అనుకున్నప్పుడు మళ్ళా నేపాల్ ప్రభుత్వం మారిపోయో ఏమో వాళ్ళొచ్చి అక్కడ కూల్చేసి అక్కడ వర్కర్స్‌ని అయితే జైల్లో పెట్టారంట. మళ్ళీ 1999లో అయితే మొత్తానికి ఈ స్తూపం కన్‌స్ట్రక్షన్ అయితే పూర్తయింది. ఈ పీస్ పగోడా దగ్గర ఏం పీస్ ఉంటదిలే ఊరికే గ్రీనరీ ఉంది అంతే అనుకున్నాను. కానీ అక్కడ కూర్చుంటే మాత్రం ఆ చల్లని గాలి, ఆ హిమాలయాల నుంచి వచ్చే కూల్ బ్రీజెస్ ఎంతో ప్రశాంతతనైతే కల్పిస్తున్నాయి. నాకైతే మాత్రం ఓ మంచం ఉంటే ఆడేసుకొని పడుకొని నిద్రపోవాలనిపించింది. అంత బాగుంది ఆడ ప్రశాంతంగా, సల్లంగా. ఇప్పుడైతే ఈడంతా ట్రాఫిక్‌లు, పొగలు, పొల్యూషన్‌లు. అక్కడైతే పొల్యూషన్ లేకుండా ఎంతో స్వచ్ఛమైన గాలైతే మనకు అందుబాటులో ఉంది. ఈ పీస్ పగోడా గురించి పూర్తి డాక్యుమెంట్ మొత్తం క్లియర్‌గా తెలుసుకోవాలంటే ఈ పైనుంది కదా! ఇక్కడ క్లిక్ చేసి చూసేయండి అబ్బయ్య వెంటనే. ఆ పీస్ పగోడా నుంచి ఒక రౌండ్ నడిస్తే ఏమో వ్యాన్ వచ్చేసినది. ఇంక వ్యాన్ ఎక్కేసి తర్వాత ఆయన గుహకి తీసుకుపోయినాడు. శివయ్య కొండపైన చూసాం కదా! ఇప్పుడు భూమి లోపల ఉన్నాడు. ఆ భూమి లోపల ఉన్న శివ దగ్గరికైతే వెళ్ళిపోదాము. ఆయన గుప్తంగా ఉన్నాడని చెప్పి ఆయనకి గుప్తేశ్వరుడు అని పేరు పెట్టున్నారు. అయితే ఇప్పుడైతే మనం వెళ్తున్నాము గుప్తేశ్వరుని గుహకి. నేపాల్‌లో అత్యంత పొడవైన గుహ అంట. ఈ గుహలో గుప్తేశ్వర్ మహాదేవుని రూపంలో శివయ్య ఉంటాడు. సాయంత్రం 4 గంటలకైతే ఈ గుహ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ టికెట్ అయితే 80 నేపాలీ రూపాయలు. గుహ లోపలికి ప్రవేశించే దగ్గర కొన్ని అందమైన శిల్పాలు చెక్కున్నారు. ఇక్కడ అన్ని విధాల శిల్పాలు ఉన్నాయి. పైనుండి చూస్తే గుహలోకి వెళ్ళే మార్గం అయితే స్పైరల్ ఆకారంలో ఉంది. మొత్తము రెడ్డిష్ పెయింట్ కొట్టున్నారు. ఈ స్పైరల్ స్ట్రక్చర్ చూస్తే మాత్రం ఏరియల్ వ్యూ నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తది. ఇకపోతే గుహ లోపలికి వెళ్ళే కొద్దీ మనకైతే బాగా చల్లగా ఉంటది. ఇక పైనుంచి నీళ్ళు కూడా పడుతూ ఉంటాయి. ఈ గుహకు ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఇక్కడ మామూలుగా గొర్రెల కాపరులైతే గడ్డి కోస్తూ ఉండగా ఈ గుహ కనిపించిందంట. లోపలికెళ్ళి చూడంగానే ఇక్కడ శివలింగం నేచురల్‌గా ఏర్పడ్డ శివలింగం అయితే ఉందంట. ఈ శివలింగం పైన తెల్లటి దారైతే పడతా ఉందంట. ఇక్కడ వెరైటీ ఏందంటే ఈ గుహకి ఆపోజిట్‌లోనే డేవిస్ ఫాల్స్ ఉంది. ఆ నీళ్ళు ఈ గుహ గుండా పోతాయి పక్కనే. ఇట్టా గుహ లోపలికి పోతా ఉంటే ఈడైతే వినాయక స్వామి ఇలా కూర్చొనున్నాడు. మంగరాజన్న ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడు ఈ గుహ గురించి కొంచెం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా దారాదత్తమై వాటర్తో నిండిపోయి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది. ఇదిగోండి గుహలోని శివయ్య అయితే. ఇంకా చూసుకున్న తర్వాత మళ్ళా ఎక్కేసాం. పైకెక్కిన తర్వాత ఇక్కడ కొద్దిగా రాజభవనంలో ఉన్నట్టు కొద్దిగా విండోస్ ఈ టైప్ ఉన్నాయి. ఇంక ఇక్కడ కూర్చొని అయితే
కిసిక్ అని ఫోటోలు కొట్టేసుకున్నాము 30, 40. ఇక్కడ కూడా ఒక అనంత పద్మనాభ స్వామి స్టైల్‌లో నారాయణుడు పడుకొనున్నాడు. కాపోతే ఇక్కడ ఈ లొకాలిటీలో నేపాల్‌లోని కఠ్మండూలో అయితే ఈ స్ట్రక్చర్‌లో బోధ నీలకంఠ స్వామి అని ఆయనుంటాడు. అది శివుని పేరైనా గూడా నారాయణుడికుంది. ఆ కథ రేపు తెలుసుకుందాము. ఆ బోధ నీలకంఠ స్వామి గురించి తెలుసుకోవాలంటే కింద సబ్‌స్క్రైబ్ అని ఉంటది బటన్. అక్కడ ఒకసారి ఒత్తేయండి. ఈ గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ యొక్క డీటెయిల్డ్ వీడియో అయితే ఈ పైన క్లిక్ చేసి చూసేయండి. లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ పడుతుంది కుడి పక్కన. దాన్ని స్కాన్ చేసినా కూడా వచ్చేస్తది. తర్వాత పైకెక్కిన తర్వాత ఈ గుప్తేశ్వర్ ఎంట్రన్స్‌కి ఎదురుగ్గానే ఉంటది డేవిస్ ఫాల్స్. దీన్ని డేవిస్ ఫాల్స్ అని లేకుంటే దేవిస్ ఫాల్స్ అని కూడా అంటుంటారు. ఇక్కడ నేపాలీలో అయితే పాతాలే చాంగో అంటారు. ఆశా చాంగోరే లాగా. పాతాలే చాంగో అంటే పాతాళానికి వెళ్తున్న వాటర్ ఫాల్. సింపుల్‌గా అయితే అండర్ వరల్డ్ వాటర్ ఫాల్ లేదా ఇంకా హెల్స్ ఫాల్ అని కూడా అంటారట నేపాలీలో. ఇక్కడ ఒక స్విస్ మహిళ వాళ్ళ భర్తతో వచ్చి స్నానం చేస్తున్నప్పుడు ఆమె పేరు మిసెస్ డేవిస్. ఆమె ఆ నదిలో కొట్టుకోబోయి ఎళ్ళిపోయిందంట. 3 రోజుల తర్వాత అయితే ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు గానీ, ఆమె పేరు మీదుగా ఇంకి డేవిస్ ఫాల్స్ అని పెట్టారు. కానీ ఇక్కడ దేవి ఉందని చెప్పి కొందరు నమ్మకం మీద ఇక్కడ దేవిస్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇక్కడ స్టార్టింగ్‌లో కూడా ఒక దేవి విగ్రహం అయితే చిన్న దేవాలయం ఉంది. చాలా చిన్నది. దాన్ని క్లోజ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ డేవిస్ ఫాల్స్‌కైతే మాకు 100 నేపాలీ రూపాయలైతే తీసుకున్నారు. ఈ డేవిస్ ఫాల్స్ దగ్గర మనమైతే మునగలేము. మనం గూడా స్విస్ మహల్‌లాగా పాతాళానికైతే చేరుకుంటామని ఒక భయము. కాకపోతే అక్కడ ఈ సందుల్లో వ్యూస్ చూస్తా ఉంటే ఏదో చిన్నప్పుడు చూసిన వాల్ పేపర్‌లాగా మహాద్భుతంగా ఉన్నాయి. అక్కడికెళ్ళాలి ఏదో ఒకటి జేయాలని లోపలికి. గ్రీనరీ అంత వైబ్ ఇచ్చింది. కాపోతే వెళ్ళలేము. చుట్టూ గ్రిల్స్ పెట్టేసున్నారు. కానీ ఇక్కడ ఈ నేపాలీ బ్రో ఏమో ఇక్కడ ఈ క్లిఫ్ ఎడ్జ్‌లో కూర్చొని మరీ ఫిషింగ్ చేస్తా ఉన్నాడు. ఎంతో హ్యాపీగా. లోకల్ గదా ఎంతైనా. ఇక్కడ ఇంకా ఒక పురాతన శివయ్య, నంది విగ్రహాలు గూడా ఉన్నాయి. ఈ డేవిస్ ఫాల్స్ పక్కనే ఒక చిన్న పార్క్ ఉంది. ఆ పార్క్‌లో ఇలా నేపాలీ డ్రెసెస్ ఉన్న బొమ్మలుంటే అక్కడ గూడా ఒక 4, 5 ఫోటోలు కిసుక్కుమనిపిచ్చాము. ఆ పిమ్మట ఇంకో రవ్వ దూరం పోంగానే ఆడ ఒక లక్కీ స్పాండ్ అనే పాండ్ ఉంది. ఆ పాండ్‌లో ఒక చిన్న లింగం లాంటిది ఒక ఆకారం అయితే ఉంది. అక్కడ మనము కాయిన్స్ ఎస్తే ఆ కాయిన్ నిలబడితే మనం అనుకున్నది జరగద్దని జెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం అట. మన దగ్గర కాయిన్స్ లేకపోయినా కాయిన్స్ ఇచ్చేదానికైతే ఇక్కడ ఒక అక్క అయితే రెడీగా ఉంది కాయిన్స్ ఇచ్చేదానికి చేంజ్. ఈ డెవిస్ ఫాల్స్‌లో అసల ఏ నది పోతా ఉంది? అసల ఏంది? అసల ఎప్పుడు ఆమె చనిపోయింది? ఈ పూర్తి డీటెయిల్డ్ వీడియో అయితే ఈ పైనున్న ఇక్కడ ఎర్రగా రౌండ్ తిరుగుతుంది. ఇక్కడైతే క్లిక్ చేసి చూసేయండి. లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా అవుపడతది. ఇంక ఇయి అయిపోయిన తర్వాత ఇంక మళ్ళా వ్యాన్ ఎక్కేసి అయితే హోటల్‌కైతే చేరుకున్నాము. హోటల్ పేరైతే K2 హోటలు. ఈ హోటల్‌లో అయితే నాకు బాగా నచ్చిందేందంటే ఏ ఫ్లోర్‌కి ఆ ఫ్లోరు పాస్‌వర్డ్‌లయితే ఆడే రాసి పెట్టేసాడు. మనం ఫోన్ చేసి అడగడాలు, మళ్ళా కనుక్కోవడాలు, ఈ పంచాయతీలన్నీ లేకుండా. అంత ఓపెన్‌గా ఉన్నారు. పక్కోళ్ళొచ్చి వాడుకున్నా వాడుకోండి మాకు సంబంధం లేదన్నట్టుగా. మన పక్కయితే పాస్‌వర్డ్ ఇచ్చేదానికేదో ఆస్తులు అడిగినట్టు ఫీల్ అవుతారు ఏదైనా హోటల్‌లో ఉండాలంటే. పోఖ్రాలో ఈ K2 హోటల్‌లో ఉండాలంటే మాకప్పుడు తీసుకుందైతే రోజుకి 1500 ఇండియన్ రూపీసు. ఇకపోతే మేమైతే ముందుగానే కాఠ్మండూ బస్‌కైతే టికెట్ బుక్ చేసుకున్నాము. బస్ టికెట్ అయితే ఒక రూ. 1000. ఇంకా బస్ ఎక్కైతే తినేసిన తర్వాత పడుకున్నాము. సమ్మగా ఉండింది. తీసుకెళ్ళి కాఠ్మండూలోని తమేల్ అనే ఏరియాలో తెల్లారికల్లా వదిలేసాడు. ఈ కాఠ్మండూకైతే మేమొచ్చిన బస్సయితే సూపర్ ఉన్నిందబ్బయ్య! ఏందంటే సోఫా సీట్‌లో ఉన్న బస్సయితే. జర్నీ అయితే ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్‌గా జరిగింది. అంత హెవీ ఘాట్‌లో గూడా హిమాలయాల్లో ప్రయాణమైనా గూడా రెక్లైనర్ చైర్‌కైతే ఏమాత్రం తీసిపోవు ఈ సోఫా సీట్లు. ఇంకా వాటికన్నా ఇవే బాగుంటాయేమో! తర్వాత జూస్తే ఇలాంటి సోఫా చైర్స్ ఉన్న లగ్జరీ బసెస్ ఓన్లీ ఈ నేపాల్‌లోనే ఉంటాయట. ఈ కాఠ్మండూ, పోఖ్రా ఈ ప్రిమైజెస్‌లో. మన పక్క ఇంకెక్కడ ఉండవట. అటు పక్కంతా ఈ స్లీపర్ బస్సులైతే ఉండవు. ఎందుకంటే చాలా దేశాల్లో స్లీపర్ బస్సులు యాక్చువల్‌గా బ్యాన్ చేశారు. నిద్రలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే బయటికి రాలేదు. నిద్రలోనే పరలోకానికి పోతారని. మన పక్కంటారా అవన్నీ చెప్పకూడదు. ఇంకా అలా నడుస్తున్నాయి స్లీపర్ బస్సుల హవా. పండగలొస్తే ఆకాశాన్నంటే రేట్లు, పండగ పోతే తగ్గిపోయే రేట్లు. నేపాల్‌లో తమిళ్ ఏరియా అంటే కొద్దిగా పాష్ కల్చర్ ఉన్న ఏరియా. పబ్బులు, క్లబ్బులు ఉండే ఏరియా. స్పిరిచ్యువల్ జర్నీ అయిపోయింది గదా! కొద్దిగా ఎంజాయ్‌మెంట్ కోసం అని జెప్పి తమిళ్‌లో అయితే రూమ్ బుక్ జేసేసాము.
ఇక్కడ తమిళ్లో అయితే ఉదయాన్నే 5 గంటలకి అలా రీచ్ అయిపోయాము. ఇక్కడ ఇంకా హోటల్ చూసుకోవాలిగా, ఇంకా దారిలో పోతా ఉంటే ఇక్కడ నార్త్ ఫీల్డ్ అనే హోటల్ కనిపించింది. అక్కడికైతే పైకెక్కి వెళ్ళిపోతా ఉన్నాము. ఇంకా పైకెక్కి చూడంగానే అంతా జపనీస్ స్ట్రక్చర్‌లో జపాన్ సినిమాల్లో, చైనా సినిమాల్లో ఉన్నట్టయితే రూమ్ ఉన్నింది. రూమ్ ఫోటో తీయలేదు. మన ఫోన్ అసలే పాడైపోయింది కదా! ఇంకా కింద దారిలో చూస్తా ఉంటే రాత్రంతా రేవ్ పార్టీలు చేసుకున్న యువకులు, యువతులు అందరూ అయితే ఊగుతూ, తూగుతూ, నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సరే అబ్బయ్య అయితే ఉంటా మరి. మీరైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఇంకోసారి ఒత్తేసేయండి. ఇందాక ఒత్తారో లేదో. పక్కన ఉన్న గంటనైతే గట్టిగా కొట్టాలబ్బయ్య. సౌండ్ అయితే ఇనిపియాలా బయటికే. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up.